క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఇక్కడ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్ర ఎట్టకెలకు ముగిసింది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరికొద్ది సేపట్లో భూమి మీద ల్యాండ్ కాబోతోంది. కొన్ని గంటలలోనే భూమికి చేరుకోనున్నారు. ఈ మేరకు నాసా కీలక ప్రకటన చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 భూమి మీదకు చేరుకోనున్నారు. సునీత విల్మోర్ను తీసుకువచ్చేందుకు రోదసీలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. Butch Wilmore is going to start those hatch opening operations. And there on your screen, you are seeing NASA astronaut Nick Hague as well as Roscosmos cosmonaut Ovchinin as they stand by to greet Crew 10 members and welcome them as part of the International Space Station crew. Again, they are going to get that pressurization process underway here shortly, and they will pressurize that area known as the vestibule, which is the area between the Dragon hatch and the station hatch that was previously. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రాసెస్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి రిటర్న్ అవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకొని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాలలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకువస్తారని నాసా ప్రకటించింది. సునీత విల్మోర్లతో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకి రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISSకు చేరుకున్నారు. They'll be reconfiguring that again for the docking portion. So we'll continue to hear a lot of those call-outs from the ground teams and the astronauts on the International Space Station as well as Dragon as we continue to get into the final stages of docking today. Right now, Dragon is about 310 meters away from the International Space Station and continuing to fly in to make its final approach and docking. So it's getting pretty close now. And there you're continuing to see if you 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ISSకు చేరుకున్న విషయం తెలిసిందే. వాస్తవ ప్రణాళిక ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వ్యోమగాములను తీసుకురాకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారిద్దరూ ISSలోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు క్రూ 10లో వీరు తిరిగి భూమికి రానున్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు గడపడం ఒక ఘట్టమైతే భూమి మీదకు వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ పార్ట్ 2 టెస్ట్ మొదలవుతుంది. గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో ఇన్నాళ్ళు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆమె అత్యంత టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆమెపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది. భూ వాతావరణంతో పాటు అయస్కాంత క్షేత్రం మనల్ని రేడియోధార్మిక ప్రభావం నుంచి రక్షిస్తాయి. అయితే వ్యోమగాములను ఇలాంటి రక్షణ అంతరిక్షంలో ఉండదు. ఈ పరిస్థితులలో సునీత విలియమ్స్, విల్మోర్ ఆరోగ్యంపైన నాసా ఫోకస్ చేసింది. Dragon SpaceX on the big loop. Docking sequence complete. Ground will be enabling hardline power and comm connections shortly. You are go to doff suits per procedure 4.012. Crew 10, welcome aboard the International Space Station. SpaceX Houston and ISS, this is Dragon Mission Specialist Takuya Onishi on the big loop. The copy. It's quite stark in this particular camera view. Black and white, just like a panda. There you go. Dragon SpaceX, seats are in the launch position. And the 2 mission specialists, they have a better view of their window. Looks like to me. Yeah, that's one of the big differences. So, as I mentioned, I flew on a Soyuz, and the Soyuz has a fairing covering it for liftoff. So the windows essentially are covered until you jettison that fairing. Dragon does not have that. So these astronauts will actually be able to see their ascent away from the launch pad. And I've heard that that is incredibly beautiful, a very cool thing to see as you're lifting off.
there's a little bit of what their view will look like, clearing the launch tower, perhaps seeing a bit of coastline along the way, depending on which way they're... సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.